ఆపరేషన్ అయింది, కీమోలు అయినాయి, డెసిషన్ అయింది. తిండి కూడా తినలేదు. కారం అయితే బాగా మంట, వాటర్ తాగితే దగ్గు. అందుకొరకే తెలిసిన వాళ్ళే ఇరికచ్చు జరిగింది. వెల్కమ్ టు పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్. ఇక్కడ ఒక పేషెంట్ ఉన్నారండి. మనమైతే స్టార్టింగ్ నుంచి అడిగి తెలుసుకుందాం ఎలాంటి క్యాన్సర్, ఆ క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఎలా గుర్తించారు, మన పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్కి రావడానికి గల కారణం ఏంటనేది పేషెంట్ అయితే ఇక్కడ ఉన్నారో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ మీ పేరండి? మిత్రం రాదే. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను గొల్లపల్లి, పెద్దపల్లి మండలం. ఓకే ఓకే. మీ వయసు అండి? 65. 65 ఏళ్ళు. ఓకే. మీకు ఇంతకుముందు ఆల్రెడీ క్యాన్సర్ వచ్చిందని నాకు వచ్చినప్పుడు సర్జరీ, కీమో ఇవన్నీ అయిపోయాయి అని చెప్పారు కదా? కీమో అయితే నాలుగు కొద్దిగా అయింది. కొద్దిగా అయినాక ఇక ఆపరేషన్ అయింది, కీమోలు అయినాయి, డెసిషన్ అయింది, ఇవన్నీ అయినాయి. అయినాక మళ్ళీ తెలిసినాక ఇప్పుడు అచ్చుడు జరిగింది వీటికి. ఓకే అండి. ఎన్ని రోజుల క్రితం అయిందండి ఈ సర్జరీ కానీ మీకు? ఇది ఒక సంవత్సరం అయింది. 4 సంవత్సరం అవుతుంది. ఓకే అండి. ఇప్పుడు చూపించుకుందామంటే తెలిసిన వాళ్ళే మళ్ళీ ఇది ఖర్చుడు అయింది. ఓకే. ఇక్కడికి వచ్చి మరి మేము డాక్టర్ దగ్గరికి ఖర్చుడు అయింది. ఓకే. అది అందుకొరకు వచ్చినాం మరి. ఓకే అండి. ఇక కొద్దిగా చింపి కొంచెం పడేస్తే ఇది కొద్దిగా ఈ చెయ్యి చిమ్మిది. ఇంకా మొత్తం కొద్దిగా మొస అది వచ్చిన మరి తెలిసిన వాళ్ళే వచ్చినాం మరి. ఓకే. తెలిసిన వాళ్ళు హాస్పిటల్ గురించి చెప్తే వచ్చినాము. సర్జరీ అయిపోయాక మీకు కీమో రేడియేషన్ చేశారు? గదే ఇబ్బంది ఉన్నది. తినవతే గిట్ట దంకు ఇట్లా దమ్మొస్తుంది. అందుకొరకే తెలిసిన వాళ్ళే ఇరికచ్చు జరిగింది. తిండి కూడా తినలేదు. కారం అయితే బాగా మంట, వాటర్ తాగితే దగ్గు. ఈ మీకు టంగు మీద అదే నాలుక మీద ఎలా అయింది అసలు? మీకు ఎలా గుర్తించారు దీన్ని క్యాన్సర్ అని చెప్పి? కొద్దిగా పుండోలు అయ్యి అది తెలిపి అయింది. ఇక అది డాక్టర్ చెప్పిన వాళ్ళే చేపించుడు అయింది అది. ఓకే అండి. ఇప్పుడైతే పునర్జన్కి వచ్చారు కాబట్టి మీకు మంచి జరగాలని మేము కోరుకుంటున్నాం. ఓకే అండి. మంచి జరిగాక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే అండి. థ్యాంక్ యూ అండి.